కురుక్షేత్ర 8వ రోజు. 8వ రోజు ఉదయం పాండవులు తమ సైన్యాన్ని త్రిశూల వ్యూహం అనే 3 మొనల ఆకారంలో నిలబెట్టారు. భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహానికి నాయకత్వం వహించారు. కౌరవులు దానికి ప్రతిగా క్రౌంచ వ్యూహం అనే కొంగ ఆకారంలో తమ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు. దేవవ్రతుడు మధ్యలో ఉండగా దుర్జయుడు, కృతవర్మ పక్కన నిలబడి ఉన్నారు. యుద్ధం మొదలవ్వగానే భీముడు తన గదతో కౌరవ సైన్యంపై సింహంలా దూకాడు. అతని ధాటికి కౌరవ సైనికులు చెల్లాచెదురయ్యారు. ఈరోజు దుర్జయుడి తమ్ముళ్ళు చాలామంది భీముడి చేతిలో ఓడిపోయారు. దుర్జయుడు కోపంతో భీముడిని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చాడు. సాత్యకి కౌరవ సేనాని శూరసేనుడితో భీకరంగా పోరాడాడు. వారి బాణాలు ఆకాశంలో మెరుపుల్లా దూసుకుపోయాయి. యుద్ధభూమి అంతా బాణాల వర్షంతో నిండిపోయింది. దేవవ్రతుడు తన అద్భుతమైన బాణాలతో పాండవ సైన్యాన్ని చీల్చేశాడు. అతని బాణాలకు పాండవ సైనికులు వెనకడుగు వేయాల్సి వచ్చింది. ధనుంజయుడు దేవవ్రతుడిని అడ్డుకోవడానికి ముందుకు వచ్చాడు. వారిద్దరి మధ్య జరిగిన బాణాల యుద్ధం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేశవుడు ధనుంజయుడికి సరైన మార్గదర్శనం చేస్తూ, ధనుంజయ, నీ ధైర్యం నీకు విజయాన్ని తెస్తుంది అని ప్రోత్సహించాడు. దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యానికి నాయకత్వం వహిస్తూ కౌరవుల వ్యూహంలోని ఒక భాగాన్ని ఛేదించడానికి వ్యూహాలు పన్నాడు. అతని ఆదేశాలతో పాండవ సైన్యం ముందుకు కదిలింది. సూర్యుడు అస్తమించే సమయానికి 8వ రోజు యుద్ధం ముగిసింది. ఈ రోజు కూడా పోరాటం తీవ్రంగా సాగింది. కాని విజయం ఎవరివైపు ముగ్గిందో స్పష్టంగా లేదు. కౌరవ శిబిరంలో దుర్జయుడు కోపంగా కనిపించాడు. దేవవ్రతుడు అతని పక్కన నిలబడి, ఈ రోజు కూడా మనకు విజయం దక్కలేదు, రేపటి కోసం మరింత బలమైన వ్యూహం కావాలి అని అన్నాడు. పాండవ శిబిరంలో మాత్రం ఆశ కనిపించింది. ధనుంజయుడు, భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు అందరూ కలిసి రేపటి వ్యూహాల గురించి చర్చించుకున్నారు. వారి ముఖాల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తర్వాయి భాగం కోసం N6 క్రియేటివ్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ N6 క్రియేటివ్ వరల్డ్. థ్యాంక్ యూ.